తమ కళాశాలలో అధ్యాపకులు పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులు కాలేజ్కి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో చోటు చేసుకుంది. సోమవారం తాండూరు పట్టణం శాంతమహల్ చౌరస్తా సమీపంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో సుమారు 300 వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. గత ఏడాది నవంబర్లో పరీక్షలు జరిగాయి. అప్పటి నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారని, కానీ పాఠాలు మాత్రం అధ్యాపకులు బోధించడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు యాజమాన్యం నిర్వాహకులకు అధ్యాపకులకు విన్నవించుకున్నా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసినా కూడా ఫలితం లేకపోవడంతో విద్యార్థులు విసుగు చెంది సోమవారం కాలేజ్కి తాళం వేసినట్లుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చదువులు చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని వేడుకున్నారు. సాయంత్రం ఈ విషయంపై కాలేజీ కరెస్పాండెంట్ మల్లేష్ యాదవ్ స్పందించి త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని హామీ ఇవ్వడంతో విద్యార్థులు వాచ్మెన్ కు తాళాలు అందజేసి వెళ్లిపోయారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో నేను ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తున్నా. గత కొన్ని రోజులుగా ఈ కాలేజ్లో క్లాసెస్ జరగట్లేదు. ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి ఏ క్లాసులు చెప్పట్లేదు. సార్ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి శాలరీ ఇస్తలేరని సార్ వాళ్ళు కూడా ఏం క్లాసులు చెప్పట్లేరు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మేము మల్లేశ్వర్ యాదవ్ సార్కి కాల్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాం, ఏం రెస్పాండ్ అవుతలేడు. దయచేసి సార్కి మెసేజ్ అంది సార్ వచ్చి ఏదో ఒక న్యాయం చేయాలని అనుకుంటున్నాం. నుంచి మా కాలేజ్ క్లాసెస్ జరగడం లేదు కాబట్టి మా లెక్చరర్స్ అందరూ వస్తున్నారు, సిగ్నేచర్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది. మేమే కదా ఇక్కడ లాస్ అయ్యేది. 1 ఇయర్ వన్ సబ్జెక్ట్ పోతే 1 ఇయర్ మొత్తం లాస్ అయింది. ఫైనల్ ఇయర్ వాళ్ళకి మొత్తం 360 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు లాస్ అవుతారు. అందరి లైఫ్ స్పాయిల్ అవుతుంది. మా మల్లేష్ యాదవ్ సార్ గారు ఎలాంటి స్పందించడం లేదు కాబట్టి సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్. 3 నెలలుగా విద్యార్థులకు క్లాసులు జరపకుండా కూర్చోబెట్టి, అంటే సార్ వాళ్ళు కూడా కాలేజ్కి వస్తున్నారు. ఈరోజు వాళ్ళు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళ దాంట్లో స్టాఫ్ రూమ్ లో వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళ క్లాస్ లో వీళ్ళు కూర్చుంటున్నారు. వీళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. ఎవరికి క్లాసులు జరపకుండా 3 నెలల నుంచి వెళ్ళి సతాయిస్తా వస్తున్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము సెటిల్ చేస్తాం, మేము మాట్లాడతాం వాళ్ళని చెప్తున్నారు. సార్ వాళ్ళతో అధ్యాపకులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము క్లాసులు చెప్పలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు? విద్యార్థులు మాత్రమే నష్టపోతున్నారు. ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులు ఈరోజు ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ లో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది అనుకో, సంవత్సరం గ్యాప్ వచ్చింది అనుకో, సంవత్సరం వాళ్ళు సర్టిఫికేట్ లో కూడా వాళ్ళకు బ్యాడ్ వచ్చేటట్టుగా ఉండద్దు. వీళ్ళకి నష్టం జరిగే విధంగా ఉన్నది కాబట్టి వీళ్ళకి ఎలాగైనా అధికారులు స్పందించి దీని సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. యాదవ్ గారికి మేము ఎన్ని రోజుల నుంచి అంటే దగ్గర నుంచి 45 రోజుల నుంచి కాల్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎవరు స్పందించలేరు. ఆర్డీఓకు లెటర్ రాసిండ్రు వీళ్ళందరూ విద్యార్థులు, వాళ్ళు కూడా స్పందించలేదు. ఆయన ఫోన్ చేసిండ్రు, ఆయన ఏదో చెప్పిండ్రు, ఆయన బంద్ చేసుకున్నాడు. ఇక మేము అధ్యాపకులకు ఎవరికైనా ఫోన్ చేసినామంటే మాకు జీతాలు ఇవ్వట్లేదు అని వాళ్ళు స్పందించట్లేదు. ఎవరు స్పందించట్లేదు. ఈరోజు అందుకే మీడియా పకంగా వచ్చి ఈరోజు మీకు వేడుకుంటున్నాం. మీరు అధికారులు ఎవరైనా కాదు మాకు స్పందించగలరని కోరుకుంటూ విన్నపించుకుంటున్నాం. కాలేజ్ ఫోటో చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.